ఇక్కడ వచ్చేసి మనకు 38, 40 పర్ స్క్వేర్ యార్డ్ ఈ నడుస్తుంది. మధ్యలో మనకు కొంచెం లోపలికి పోతే మనకు వచ్చేసి మనకు 25 నుంచి 30 మధ్యలో నడుస్తుంది. ఏమన్నా గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయి, పాత ప్లాట్స్ ఏమన్నా? మన గ్రామ పంచాయతీ లేవట్లు లేవండి ఇక్కడ, మొత్తం హెచ్ఎండి వెంచాలి మన దగ్గర ఉన్నాయి. ఓకే. మన గ్రామ పంచాయతీ వెళ్ళాలంటే కొంగరకాలను లేకుంటే రావిరాలు వెళ్ళాల్సింది. ఇక్కడ ఉన్నాయి మాత్రం గ్రామ పంచాయతీ టోటల్గా హెచ్ఎండి లేవట్ ఇక్కడ. ఓకే. ఎవరి మాటలు నమ్మొద్దండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ భవిష్యత్తే బాగుంటుంది. మీకు ఇప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మేము కూడా మీ లేకని అనుకున్నామండి. అప్పుడు చాలా మంది కూడా తీసుకోలేక వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత వచ్చి అడిగితే వాళ్ళు అప్పటికి 10,000 పెరిగిపోయింది. వాళ్ళు 1 year కింద వచ్చి అడిగినలకు లేదండి వేరే మాటలు పట్టుకుని వాళ్ళు కొనలేకపోయారు. వాళ్ళే బాధపడ్డారండి తర్వాత వచ్చిన తర్వాత. ఎందుకంటే మీరు కూడా ఎవరి మాటలు నమ్మొద్దండి. లైవ్కి వచ్చి చూడమంటారు ఇడికి, లైవ్ వచ్చి చూడండి ఏం నడుస్తుంది. 1 year తర్వాత 2 years తర్వాత చూడండి ఇక్కడ ఓకే. ఇలా ఉండదండి. మళ్ళీ ఓకే. ఒక్కసారిగా రోడ్ స్టార్ట్ అయితే ఇప్పుడు విల్లా స్టార్ట్ అవుతున్నాయి. మనకు వచ్చేసి చాలా మంది కూడా ఇప్పుడు ఇటు సైడ్ ఉండడానికి చాలా ఇష్టపడుతున్నారు ఇక్కడ. రైట్. ఇప్పుడు మీరు ఉండడానికి ఇష్టపడుతున్నారంటే మరి ఫెసిలిటీస్ ఉన్నాయన్న? మరి ఇక్కడ ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాడు ఒక 200 గజాలు తీసుకొని, మరి ఫెసిలిటీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ బస్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా? మరి ఉన్నాయండి. సూపర్ మార్కెట్స్ లాంటివి నీకు సిటీ వెళ్ళడానికి కూడా బస్సు చాలా అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ నీకు ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి 15 minutes వెళ్ళిపోవచ్చు అండి. ఓకే. మనకు 12 kilometers ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్. ఓకే. మనకు చాలా దగ్గరలో నీకు ఆదిబట్లలో వచ్చేసి బ్యాంక్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, తుక్కుగూడలో ఉన్నాయి. ఓకే. నీకు అన్ని కూడా అవైలబుల్స్ ఉన్నాయి మనకు. నీకు సిటీకి పోవాల్సిన అవసరం కూడా లేదండి మనకి.